దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. నీకు నోటి నిండా నవ్వు కలగజేయును. నా జీవితానికి నవ్వా? ఇంతవరకు ఎటకారంగా నవ్వుకున్నావేమో. నేను బాగుపడటమా? నేను ఇల్లు కట్టటమా? ఎవరన్నా అమ్మ నువ్వు మంచి ఇల్లు కడతావమ్మా, దేవుడు నీకు మంచి కారు ఇస్తాడంటే నాకు కారా? దేవుడు నీకు ఉద్యోగం, నాకు ఉద్యోగం, నా బిడ్డకు ఉద్యోగమా? మా జీవితంలో అవన్నీ మాకు ఉంటాయా? వినటానికే కానీ మేము కనటానికి కాదు అన్నట్టుంటారు చాలా మంది. కానీ ఆశీర్వాదాన్ని నువ్వు కనబోతా ఉన్నావు. సే ఆమెన్. ఆమెన్ అని చెప్పండి. ఆమెనని 7 మాటలు చెప్పండి. ఇంతవరకు ఉన్న ఊహల్లోనే ఉన్నాయేమో, ఊహలన్నీ దేవుడు నీకు పట్ల నిజం చేస్తా ఉన్నాడు. నీ నోటి నిండా నవ్వు శాశ్వతంగా దేవుడు పెట్టబోతున్నాడు. ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నావు. గుండె నిండా ఎంత వేదన, ఎంత దుఃఖము. గుండె ఓపెన్ చేస్తే హృదయం నిండా కన్నీళ్లు ఊటతో నిండిపోయిందేమో, చెరువులాగా అయిపోయింది నా బ్రతుకు. లోపల నేను ఏడవకుండా అలా బ్రతుకుతున్నాను, కానీ నాకున్న కష్టాలు బాధలు ఎవ్వరికి చెప్పలేను, నా వల్ల కాదు, నా గుండె భారం అయిపోయింది, నేను బ్రతకలేకపోతున్నాను అనుకుంటామేమో. దేవుడు నీ కన్నీళ్లను ముత్యాలుగా మార్చి నీ నోటి నిండా నవ్వు దేవుడు కలగజేస్తా ఉన్నాడు. నవ్వు నోటి నిండా ఎప్పుడు వస్తుందంటే, జరగదు అనుకున్న చోట దేవుడు జరిగించి నిన్ను తలగా నియమించినప్పుడు నీ నోటి నిండా నవ్వు ఉంటుంది. గొప్ప విజయము దేవుడు నీకు ప్రకటించింది. అందుకనే ఆల్రెడీ కృప నీ పట్ల డోర్ ఓపెన్ అయి బయటకు వస్తూ ఉంది. నీ చుట్టూ కృప ఆవరిస్తూ ఉంది. ఇంతవరకు ఏడ్చేవు కానీ ఇక మీదట నవ్వుతావు. ప్రతి అద్భుతమైన సాక్ష్యం మీద నీవు అనేక చోట్ల వాడబడతావు. పరిశుద్ధాత్ముడు నీకు తోడై ఉండును గాక. ఆమేన్.